జన్మించే యేసయ్య పశుపాకలో దివి నుండి భువిని వెలసే అతి ప్రేమతో జన్మించే యేసయ్య పశుపాకలో దివి నుండి భువిని వెలసే అతి ప్రేమతో జన్మించే యేసయ్య పశుపాకలో అందాలు చిందించే నజరేయుడు ప్రేమామయుడు దేవుని ప్రతిరూపము అందాలు చిందించే నజరేయుడు ప్రేమామయుడు దేవుని ప్రతిరూపము కరుణామయుడు భువిలో వెలసే కరుణామయుడు భువిలో వెలసే జన్మించే యేసయ్య పశుపాకలో దివి నుండి భువిని వెలసే అతి ప్రేమతో జన్మించే యేసయ్య పశుపాకలో రాజులకు రాజైన శ్రీ యేసుని మనసార స్మరించి స్తుతింతుము రాజులకు రాజైన శ్రీ యేసుని మనసార స్మరించి స్తుతింతుము ప్రేమామయుడు భువిలో వెలసే ప్రేమామయుడు భువిలో వెలసే జన్మించే యేసయ్య పశుపాకలో దివి నుండి భువిని వెలసే అతి ప్రేమతో జన్మించే యేసయ్య పశుపాకలో అందరికీ వందనాలు. దైవజనులు కందుల దేవదానం అయ్య గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ కందుల దేవదానం అను నేను మరి ఈ క్రిస్మస్ దినములలో ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ప్రతి కుటుంబం తన బిడ్డలతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని క్రీస్తు జనన విధానాన్ని మరి పునస్కరించుకొని క్రీస్తుని ప్రభువుగా సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకొని క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ పండుగను ఘనంగా ఆనందంగా సంతోషంగా మరి ప్రతి కుటుంబం జరిగించుకోవాలని ప్రభు పేరట మీకు మరి ఆనబెడుతున్నాను. ప్రభుని కలిగి నా జీవితంలో క్రిస్మస్ను జరిగించుకోవాలని నేను ఆశపడుతూ మీకు మనవి చేస్తున్నాను. ఇక లోతునకు వెళ్దాము, వాక్యము లోతునకి. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను.
క్రిస్మస్ పర్వదినములలో ఉన్నాము. మనమందరం కూడా క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మనము మన వెలుగెత్తి ప్రభుని ఆరాధించే యోగ్యత ప్రభు దయచేయాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మరి ఈ యొక్క వాక్య స్పిరిట్లో మనము ప్రజ్వలింపబడదాం. వాక్యము ప్రభువు ఎలాగా, ఏంటి, ఆయన జనన విధానము ఎట్లు, ఎలా జరిగింది, ఈ విషయం కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన కొలది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక వాక్యములోతునికి వెళ్దాము. ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఒక మాట రాస్తాడు. చూడండి, మొదటి అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ జీవము ప్రత్యక్షము ఆయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల్లు వంచండి, కన్నులు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు. నీ జనన విధానాన్ని ప్రభువా మేము తలంచుకుంటూ నీ లేఖన సత్యములను కొన్ని నాయన వెలుగులోనికి తీసుకురండి. మీ మహత్తరమైనటువంటి సత్యములు మాకు ప్రబోధించమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని, ఈ క్రిస్మస్ పర్వదినము 25వ తారీఖున ప్రతి కుటుంబం ఆనందం, సంతోషం వ్యక్తం చేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని సంతోషించు భాగ్యం దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వాక్యము లోతునకు వెళ్దాం. ఈ మాటలు రాస్తున్న వ్యక్తి అపోస్తులుడైన యోహాను గారు, యేసు ప్రభుల వారి శిష్యుడు. ఈయన ఈ క్రిస్మస్ విషయాలలో కూడా ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడంటే, వాస్తవంగా ఆయన మాట్లాడుతూ ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము అనగా ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు, ఆయన మన విమోచకుడు. మనల్ని విమోచించటానికి ఆయన పరమ భాగ్యము, విడిచిపెట్టకూడని భాగ్యము విడిచిపెట్టేశాడు. ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టాడు. ధవల సింహాసనాసీనుడు ఆయన ధవల సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకని? భూలోకము పాపముతోనూ శాపముతోనూ నింపబడి ఉన్నది. దేని వలన నింపబడి ఉంది? భూలోకము మనుషులు భూమిని నిండిస్తున్నప్పుడు మరి శాపం అనేది కూడా ఉద్భవించింది. ఒకరికొకరు మంచి లేక మరి తన క్రియలు చెడ్డవైన అందున వలన పాపము విస్తరించుట వలన మరి వారి జీవితం అంతా పాపముతో నింపబడి ఉండేను. భూలోకమంతా శాపముతో నింపబడి ఉన్నది. ఈ సందర్భంగా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మరి అక్కడి నుంచి మరి పంపేయటము జరిగింది. ఇది విషయం మనకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరమును విడిచాడు. విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టాడు. జీవముగా మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన జీవాధిపతి, ఆయన లోక రక్షకుడు, లోకాలను వేలే రారాజు అయ్యుండి ఆయన మనకు ప్రత్యక్షమయ్యాను. ఆయన అంటున్నాడు అండి యోహాను గారు, ప్రత్యక్షమయ్యాడు. మనము యేసు పుట్టెను అంటున్నాం. యోహాను గారు ఏమంటున్నాడంటే ప్రత్యక్షమాయను, ఆ జీవం ప్రత్యక్షమాయను అంటున్నాడు. అదే 4వ అధ్యాయంలోనికి వెళ్తే ఆ పత్రికలనే
మనం చదువుకున్నట్లయితే మొదటి వాక్యం నుంచే రెండవ వాక్యం చదువుకుందాము. చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అది ఆత్మ దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైనది ఏమాత్రమో కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని వినిన సంగతి ఇదే. అది వినిన సంగతులు ప్రవచన వాక్యములు మనకు బోధించబడినాయి ముందుగానే. క్రీస్తు ఎవరో, దేవుని ఆత్మ ఏదో, దురాత్మ ఏదో, ఇవన్నీ లేఖన సత్యాలు బోధించబడినవి. లేఖనాలు ముందుగానే మనకు ప్రవచింపబడినవి. ఈ లేఖనాలన్నీ మనకు తెలుసు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యము, అలాగనే 9వ అధ్యాయము 6వ వాక్యము, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఒకసారి ఆ లేఖనాలు టచ్ చేద్దాము. చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువు, మన ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, మనకు చూపును. చూసారా? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి మన దేవుడు లేఖనాలు సారంగా ఇమ్మానుయేలు, లేఖనములు ముందుగానే బయలుపరిచిన రీతిగా మన ప్రభు మనకు తోడై ఉండటానికి ఆ పరమును విడిచి ఈ భూమికి వేధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పరమును విడిచి భూమికి రావటానికి కారణం ఏంటంటే భూలోకమును దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమమయుడు ప్రేమ వాత్సల్యత మన ఎడల విపరీతంగా ప్రేమించాడు. ఎందుకంటే దేవునికి భూలోకాన్ని నిర్మించటం కానీ, భూలోకములో మానవాళిని ఏర్పాటు చేయటం కానీ, సృజించటం కానీ దేవునికి చాలా ప్రేమ, మన ఎడల గొప్ప ప్రేమ. ఆ ప్రేమమయుడు ప్రేమ వాత్సల్యములతో ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీకు ఒక సూచన చూపుతాను. ఏం సూచన అంటే కన్యక గర్భవతి కుమారుని. చూసారా? కన్యక గర్భవతి, ఆ కుమారుడే మన రక్షకుడు. ఇవన్నీ మనకు తెలుసు. కన్యక దగ్గరికి గాబ్రియల్ దూత రావటం, నువ్వు దయాప్రాప్తురాల అంటము. ఆ దయాప్రాప్తురాలంటే ఏంటి అని వేచి చూడటము కన్యక మరియా. లేఖనానుసారంగా ఆ దినములలో కన్యకలు ఎదురు చూడటము, ఇవన్నీ మనము లేఖనాలలో ప్రతి క్రిస్మస్ సెలబ్రేషన్లో కానీ, ప్రతి డిసెంబర్ వస్తే ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ ప్రభువు ఏం చేశాడంటే వాస్తవంగా ఒక దూత, గాబ్రియల్ దూతను పంపించాడు కన్యక మరియ దగ్గరికి. కన్యక గర్భవతి అవ్వటం అనేది ఇంపాసిబుల్, మనం ఎక్కడ చూడలేదు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు కన్యక గర్భవతిగా చేయటం గొప్ప అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త నేలమట్టితో నేలని సృజించటము, నాసికరంలో జీవవాయువును పోయటము సాధ్యమైన దేవుడు కన్యక గర్భవతి అవ్వటము చాలా సులువైన విషయం. పరిశుద్ధాత్మ చేత గర్భము ధరిస్తావు. కన్యక గర్భవతి ధరించటము చాలామంది అనుకుంటే ఏంటి అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. నో, నేలమట్టిని తీసి రూపురేఖలిచ్చి ఆయన స్వరూపమున అలా నిర్మించాడు. నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు, జీవాత్మ అయ్యాడు. నరుడు జీవాత్మాయను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా,
అసాధ్యమైనది దేవునికి ఏమీ లేదు. ఇది స్టేట్మెంట్, వాస్తవం. అది ఎట్లా కలుగుతుంది అన్నది కన్యక మరియ. అయితే గబ్రియల్ దూత పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావుమా అన్నాడు. నేను పురుషుని మెరుగున దానను. అయితే యేసేపునకు ప్రదానము చేయబడింది. వారికి ప్రదానం చేయబడిన తర్వాత ఒక 1 year దాకా వాళ్ళు భార్యాభర్తలుగా ఉండవచ్చు. ఆ దినములలో ఆ రిలేషన్ ఉంది. తర్వాత మ్యారేజ్ జరిగిస్తారు. ప్రదానం చేయబడితే పెళ్ళి అయిపోయినట్టే, సగము మొత్తం పెళ్ళి అయిపోయినట్టే, కొంచెమే పెళ్ళి, అది లాస్ట్ ఫైనల్. వాస్తవమండి ఇది. అప్పుడు ఆమె నేను పురుషుని మెరుగైన దానన్నది. అయితే ప్రదానం చేయబడిన తర్వాత అయినా సరే ఆమె సమర్పణ జీవితం చాలా పవిత్రమైనది. ఆమె జీవితం నిష్కలంకమైన జీవితం. ప్రభుకి ఏర్పాటు చేసుకున్నాడు ముందుగానే. అనాది కాల సంకల్పములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంకల్పం, అది సంకల్పం. దేవుడు ఆమెను సంకల్పం చొప్పున నిర్మించాడు, నియమించుకున్నాడు. ఆయన లోకానికి రావటానికి కోసము ఆమె గర్భమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె కన్య మరియ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధత ఎలా ఉంది? కన్య మరియ పరిశుద్ధత, పరిశుద్ధురాలు. ఆమె గర్భముని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం చూసినట్లయితే ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యోసేపు వలన యేసు పుట్టెను అని రాయబడలేదు. ఏంటి కారణం? మరియ ఎంత పరిశుద్ధురాలన్నది ఇక్కడ ఎలుగులోకి వస్తుంది. మనకి ఇక్కడ వాక్యము మనకు సత్యమును బోధిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ చూసినట్లయితే మనము ఆ 18వ వాక్యంలో మనందరికీ తెలిసిన వాక్యమే. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు వేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండెను. ఏమి వలన? దూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ ద్వారా. ఈమె పరిశుద్ధురాలు. పరిశుద్ధాత్మ ద్వారా వారితో ప్రభు వాక్యం బోధించబడుతుంది. వారికి దేవుడు సత్యములను బయలుపరుస్తాడు, విశదీకరిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడినది. దేవుడే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ గర్భాన్ని వెన్నుకున్నాడు. అయితే ఆ పురుషుని వెరుగున దానను. అయితే వేకము కాక మునుపు. ఈ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధత కలిగి, ఆ ప్రభు పరిశుద్ధుడు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధిని మనం ఆరాధించాలంటే మనము వాస్తవంగా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధిని హృదయంలో చేర్చుకోవాలి. మన హృదయంలో క్రీస్తు జన్మించాలి, ప్రత్యక్షం అవ్వాలి. యోహాను గారు మాట్లాడిన రీతికి ఆ జీవము ప్రత్యక్షమాయను. విన్నారా వాస్తవంగా? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యెషయా గారు కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవచించిన ప్రవచనము మత్తయి గారు మళ్ళీ ఇందులో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ఇమ్మానుయేల్ అంటే మనకు తోడై ఉన్న దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం యోహాను గారు మరి తన యొక్క సువార్తలో రాస్తాడు. మొదటి అధ్యాయంలో
ఆ 14వ వాక్యంలో కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను, శరీరధారి అయి. శరీరము కావాలి ఈ లోకముకి రావాలంటే. ఆ శరీరము కోసమని ఆ పరిశుద్ధురాలైనటువంటి కన్య మరియను ఆ గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పం అది, ఆయన చిత్తం అది. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలన్న పరిశుద్ధత నీలో ఎంత ఉందో ఆయన చూస్తాడండి. ఆయన చూచుచున్న దేవుడు మనల్ని నిత్యము ఆయన కనుదృష్టి పరిశీలన చేస్తుంటుంది. లోకమంతా సంచారము చేస్తుంటుంది. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆదాము హవ్వలను ఏం చేస్తున్నారని చల్లవేళ వచ్చి వారిని పరామర్శించువాడు. ఇప్పుడు కూడా ఆయన నేత్రము భూలోకమంతా సంచారము చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 22వ వాక్యం చదువుకుంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. పెట్టుదురు అంతే. ఇది ప్రవచనం. లేఖన ప్రవచనములు ఏమి బోధించినాయో అట్టి రీతిగానే ఇది అవుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దూత ద్వారా వర్తమానమును పంపించాడు. అయితే ఆమెకి మరి గర్భము ధరించిన తర్వాత యేసేపు ఏం చేశాడంటే, యేసేపు మరి మానవుడు గనుక మరి ఆ వాళ్ళు వీళ్ళు మరి ఇతర ఇరుగు పొరుగు వాళ్ళు చిన్న విషయం జరిగినా సరే వాళ్ళు చూస్తారు, అది ఇంకా పెద్దది చేస్తారు, వ్యాపింపజేస్తారు. ఆ అవమానము లేకపోతే అప్రతిష్ట వీటిను భరించలేక యేసేపు ఏం చేశాడంటే, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక. ఈ దినములైతే యేసేపు నీతిమంతుడని రాయబడింది. మన స్థితి ఎలా ఉంది ఒకసారి మనము గమనించాలి, ఒకసారి ఆలోచించాలి, నెంబర్ వేసుకోవాలి. మనం చిన్న విషయం జరిగితేనే చాలా పెద్దదని చేస్తాం, భూతద్దంలో పెట్టి ఏలెత్తి చూపిస్తాం. మరి యేసేపు తన భార్య ప్రదానం చేయబడిన తర్వాత ఏకము కాక మునుపు గర్భం ధరించింది. మరి అది మామూలు పనే. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞ మోసే ధర్మశాస్త్రం అందు రాయబడి ఉన్నది కదా. మరి ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నారు కదా ఇల్లు, ఏం చేయాలి? గర్భం ధరించినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. అట్టి ఆజ్ఞ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించటానికి మరియా అంగీకరించింది. యేసేపు నీతిమంతుడై రహస్యంగా విడనాలని ఉద్దేశించినప్పుడు దేవుని దూత గాబ్రియలు దూత ప్రత్యక్షమై, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ప్రత్యక్షమై. స్వప్నమందు అంటే మనం పండుకొని నిద్రపోయేటప్పుడు. స్వప్నమందు అంటే స్వప్నాలు, పండుకొని నిద్రపోయినప్పుడు స్వప్నాలు వస్తాయి. కానీ మరియ తల్లికి మాత్రము, ఆమెకు మాత్రము ప్రత్యక్షంగా తెలియపరిచాడు స్వప్నమందు. అయితే ప్రియ దేవుని పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు. ఎవరైనా యేసేపు దావీదు కుమారుడు. యేసు ప్రభు ఎక్కడి నుంచి రావాలి, ఏ వంశంలో పుట్టాలని లేఖనాలు చదివించినాయి? దావీదు వంశము, దావీదు సిగురు. కనుక ప్రియ దేవుని పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే దావీదు వంశము, యూదా గోత్రము కొదమ సింహం మన ప్రభు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, లోకాలను వేలే మహారాజు. ఆ రాజు పుట్టాడని తూర్పు దేశం జ్ఞానులు ఆ నక్షత్రమును కనుకొని, రాజు పుట్టాడంటే నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రాన్ని ఫాలో వచ్చి సాంబ్రాణి, బంగారు బోలములు, సాంబ్రాణి ఇవన్నీ కానుకలకు అర్పించారు. ఈ విధంగా ఇదైనప్పుడు మనం లూకాసు వార్తకి వెళ్తే, లూకాసు వార్తలో ఏమో రాయబడిందంటే 2:8 వాక్యం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో గొర్రెలను కాచుకొనుచుండగా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు వారు వెలుగు ప్రకాశించినప్పుడు మిక్కిలి భయపడ్డారు. చూసారా?
అయితే ఆ దూత భయపడుకుడి 10వ వాక్యం లూకా సువార్త 10వ వాక్యంలో అయితే ఆ దూత భయపడకుడి, అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ భూలోకములున్న పాప శాపముతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయను. అది స్వార్థమానము. స్వార్థ ప్రకటించాలి, ఆ స్వార్థను ప్రకటించాలి. ఏ స్వార్థను? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే మనం అందరమే. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు ఎవరితో? కాపరులతో. గొర్రెలు కాచుకున్న కాపరులతో, పామరులు వాళ్ళు. ఏ పెద్ద జ్ఞానులమని అనుకుంటున్నాం కదా, మనకు చెప్పొచ్చు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవము ప్రత్యక్షమైన, చూసారా, ఆయన జీవము ప్రత్యక్షమైంది. అది సంగతి. యోహాను గారు చాలా తేటగా మాట్లాడాడు తెలుసా, ఆయన జీవం ప్రత్యక్షమైందని. కనుక ఆయన జీవాధిపతి మన దేవుడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దూతలు, మరి ఆ దూత చెప్పిన మాటలు, మరి గాబ్రియెలు దూత ఏమైతే చెప్పిందో అది నిశ్చయంగా కన్యమరియకు వర్తించింది. ఆమె గర్భవతి ధరించింది, ఆ కుమారుని కన్నది. కుమారుని కన్ని వర్తమానం చెప్పిన గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, అందరూ వచ్చారు, ఆరాధించారు. మరి నువ్వు నేనేం చేస్తున్నాము? ఏం చేస్తున్నాము? కొత్త బట్టలు వేసుకుంటాము, లేకపోతే ఇతరత్ర మనము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. పిండి వంటలు అవి ఇవి, పైన సారు కింద ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా. అది కాదు దేవుడు కోరుకున్నది. ఆ జ్ఞానుల వలె రావాలి, ఆ గొర్రెలు కాచుకునే కాపర్ల వలె రావాలి. మరి పరలోక సైన్య సమూహము వచ్చి స్తోత్ర గీతాలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. అట్టి కృప అట్టి మహిమైశ్వర్యము ఈ క్రిస్మస్ సందేశంలో మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు. నీ జనన విధానంలో కొన్ని విషయాలు మీరు మాట్లాడిచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీ కృతజ్ఞతలు. ఈ వాక్కులైన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము ఈ పండగ దినములో, నీ జన్మదిన విధానంలో ప్రభువా, ప్రతి కుటుంబము ప్రజ్వలింపబడి ఆనందించబడి సంతోషము దోలికలో తేలియాడబడి పరలోకము భూలోకము ఏకమైపోయినట్టుగా సంతసించు భాగ్యం దయచేయమని, ఈ మాటల మకరంధమును మీరు అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళమని, మీ వాక్యమును నాయన దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యమును ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.